రూపాయల నోటు చూసేందుకు అసలైన నోట్లాగే ఉంటుంది. చేతిలోకి తీసుకుంటే అనుమానం రాదు. కానీ ఒక్క కౌంటింగ్ మిషన్ ముందు పడగానే అసలు బండారం బయటపడింది. సోషల్ మీడియా పరిచయం, ఇంట్లోనే నకిలీ నోట్ల తయారీ, జిల్లాలు దాటిన ముఠా, చివరకు ఓ బీరు బాటిల్ కొనుగోలుతో మొత్తం ఆపరేషన్ బట్టబయలైంది. నాగర్ కర్నూలులో వెలుగులోకి వచ్చిన ఈ నకిలీ కరెన్సీ గుట్టు వెనుక అసలు కథేంటి? లెట్స్ వాచ్. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు, నాగర్ కర్నూలు జిల్లా బిజినీపల్లి మండలానికి చెందిన మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వద్ద నుంచి 68,000 విలువైన నకిలీ కరెన్సీ, ప్రింటర్, కరెన్సీ కౌంటింగ్ మిషన్, 7 సెల్ ఫోన్లు, పేపర్ బండిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే నకిలీ నోట్ల తయారీ, చలామణి కోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఇన్స్టాగ్రామ్ పరిచయం. ప్రాథమిక విచారణలో మంగనూరుకు చెందిన 2 వ్యక్తులకు సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు. అదే పరిచయం తర్వాత నకిలీ కరెన్సీ వ్యవహారం మొదలైందా, లేక ముందే నడుస్తున్న నెట్వర్క్లో వీరు భాగమయ్యారా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ముఠా ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా చివరికి ఓ చిన్న తప్పిదమే వారిని పోలీసులకు చిక్కేలా చేసింది. ఈ నెల 1వ తేదీన మంగనూరు గ్రామంలో ఓ వైన్ షాప్లో నకిలీ 500 నోటుతో బీర్ కొనుగోలు చేశారు. సాధారణంగా ఎవ్వరికీ అనుమానం రాకుండా చలామణి చెయ్యాలనుకున్న నోట్లు కౌంటింగ్ మిషన్ ముందు మాత్రం నిలబడలేకపోయాయి. వైన్ సిబ్బంది నోట్లను పరీక్షించగా అవి నకిలీవని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడ్నుంచే అసలైన దర్యాప్తు ప్రారంభమైంది. ఒక నకిలీ నోట్ నుంచి మొదలైన విచారణ చివరకు జిల్లాలు దాటి ముఠా వరకు చేరింది. సాంకేతిక ఆధారాలు, కాల్ వివరాలు, నిందితుల కదలికలను విశ్లేషించిన పోలీసులు ఒక్కొక్కరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒరిజినల్ పేపర్ ఎక్కడైతే ఉందో దాన్ని చూసుకుని తయారు చేస్తారు. ఇది ఏమాత్రం నకిలీ అని మనం గుర్తించడానికి కూడా అవకాశం లేదు. వైట్ పేపర్ సార్, ఇప్పుడు ఇవి ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు ఆన్లైన్లో వాళ్ళకి నకిలీ కరెన్సీ చలామణి అనేది కేవలం ఒక వ్యక్తిని మోసం చేసే నేరం మాత్రమే కాదు, సమాజాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదకరమైన నేరం. డబ్బు తీసుకునే ప్రతి సందర్భంలో అప్రమత్తంగా ఉండటం, అనుమానాస్పద నోట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటం ప్రతి పౌరుడి బాధ్యత. చిన్న నిర్లక్ష్యం నేరస్తులకు అవకాశం కల్పిస్తుంది. అప్రమత్తతే ఇలాంటి ముఠాల ఆట కట్టిస్తుంది.